రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడా? వల్లభనేని వంశీ ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గంలో ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పెనమలూరుకి మార్చబోతున్నారని, సో యార్లగడ్డ అక్కడ గెలవబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఏంటి మేడం, ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు అసలు మనం? వల్లభనేని వంశీ అక్కడ గెలవలేడు, మార్చినా గెలవలేడు. ఓకే, పెనమలూరులో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మంచిగా చెడు కొంతమందికి చాలా పెద్ద పేట వేసింది, అలాంటి వాళ్ళలో కూడా నాని ఒకళ్ళు, వల్లభనేని వంశీ ఒకళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడను లేకపోతే ఇంకోటో అని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాన్ని ఇచ్చింది. అవకాశాన్ని ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు ఉండి అక్కడ గెలిచి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవరైతే వాళ్ళకి సీట్లు ఇప్పించాడో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్తే అది చేసే వెన్నెముక లేని వ్యక్తులుగా వీళ్ళిద్దరూ తేలారు. చివరికి వీళ్ళిద్దరికీ కూడా గతం ఏమంత గొప్ప గతం కాదు వీళ్ళిద్దరిది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు. వల్లభనేని వంశీ చాలా ఆస్తిపరుడయ్యాడు, చాలా హఠాత్తుగా. ఎలా అయ్యాడు అనేది గనక తీస్తే బయటికి, పరిటాల రవితోటి చాలా స్నేహం చేసి పరిటాల రవి ద్వారా అతను డబ్బులు సంపాదించాడు అని చెప్పి వినికిడి. బహుశా అది వాస్తవం కూడా కావచ్చు. ఆ తర్వాత కూడా ఏ మాటకు ఆ మాట పరిటాల రవి భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళు అంతగా వాళ్ళ వ్యాపారాల గురించి కావచ్చు, అవి మంచి వ్యాపారాలు చెడ్డ వ్యాపారాలు తర్వాత పక్కన పెడదాం, వాటి గురించి అంతగా వాళ్ళకు కూడా తెలియనన్ని విషయాలు వల్లభనేని వంశీకి తెలుసు. ఆ బతికుండగా ఎంత వల్లభనేని వంశీ ద్వారా పరిటాల రవి ద్వారా బలపడ్డాడో, చనిపోయిన తర్వాత కూడా బలపడ్డాడు అనేది ప్రపంచానికి చాలామంది చెప్తూ ఉంటారు. వినికిడి ఇది వాస్తవం కూడా. ఎందుకంటే పోనీ కాదు ఇదంతా అబద్ధము అనుకుంటే అసలు వల్లభనేని వంశీ ఏం వ్యాపారాలు చేశాడు, ఏం వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించాడు? అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్గా మాత్రమే కొంతమందికి తెలుసు. ఆయన ప్రొడ్యూసర్గా కూడా ఆయన డబ్బులు తెచ్చి ఎక్కడ ప్రొడ్యూస్ చేసింది లేదు. పరిటాల రవి డబ్బులే అంటారు అవి కూడా. ఎందుకు అంటున్నామంటే వాళ్ళ నాన్న ఒక సాధారణ టీచరు, ఒక నిబద్ధత కలిగిన టీచరు. ఆయనేమి ఆషామాషిగా టీచర్లు కూడా కొంతమంది వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తారు, అలాంటి టీచర్ కాదు ఆయన. ఆయన నిఖార్సైన టీచరు. అలాంటి ఆయన కొడుకు వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులు లేవు, ఇంత హఠాత్తుగా డబ్బులు ఎలా సంపాదించాడు? మరి ఎవరికి ఏ గురువుకి పంగనామాలు పెట్టాడు అంటే ఎవరికి నచ్చిన భాష్యం వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అది వల్లభనేని వంశీ గతం. ఇక నాని అంటే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు బిసికాడా, లేకపోతే హరికృష్ణ గారికి మందు బాటిల్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడా అనేది వేరే విషయం. కానీ అలా ఉన్న వీళ్ళిద్దరూ తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు ఉండి జూనియర్ ఎన్టీఆర్ పిలిపించాడు కదా అని చెప్పి బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరి తెలుగుదేశాన్ని తూర్పారబట్టడం, చంద్రబాబు నాయుడిని తూర్పారబట్టడం, లోకేష్ని తూర్పారబట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆఖరికి వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే ఎన్టీఆర్ పేరు మారిస్తే, యూనివర్సిటీ పేరు మారిస్తే కూడా మాట్లాడలేని కుక్కిని పేర్లు అయిపోయారు. మరి మామూలుగా వీళ్ళిద్దరూ కంటి చూపుతో చంపేస్తామనే రకాలు ఇద్దరు చిచ్చరపిడుగులు అంటారు కదా, అట్లాంటి వాళ్ళు. మేము పులులతో సింహాలతో ఆటలాడుకున్నామని చెప్తారు వీళ్ళు, కబుర్లు కథలు. అలాంటి వీళ్ళు పెద్ద ఎన్టీఆర్ పేరు మారిస్తే మాట్లాడలా.
మాట్లాడకపోగా ఆఖరికి వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడిని అవమానించటం కోసం, చంద్రబాబు నాయుడు భార్యని అవమానించడానికి కూడా వీళ్ళు దిగజారారు అంటే మీకు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉంటే తేల్చుకోండి. జూనియర్ ఎన్టీఆర్, మీరు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరంతా ఒక చోట కూర్చొని తేల్చుకోండి. దీనిలోకి భువనేశ్వర్ని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అంత నీచానికి దిగజారారు మీ ఇద్దరు. ఇంత నీచానికి దిగజారిన వాళ్ళని ప్రజలు అంత ఈజీగా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ ప్రజలకు ఏమర్థం అవుతాయి అనుకుంటారు. కానీ ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తారు. వాళ్ళు ఎప్పుడు చేయగలుగుతారో అప్పుడు చేస్తారు. తెలంగాణలో చూడలే మనం ఎంత నిశ్శబ్ద విప్లవం అండి. ఎవరన్నా అనుకున్నారా అసలు పల్లెటూరుల నుంచి ఇన్ని ఓట్లు పడతాయి కాంగ్రెస్కి, కేసీఆర్కి వ్యతిరేకంగా ఇన్ని ఓట్లు పల్లెటూరుల నుంచే పడతాయి అని ఎవరన్నా అనుకున్నారా? మామూలుగా అయితే ఏమనుకుంటారు, పల్లెటూరు వాళ్ళు అమాయకులు, వాళ్ళకి ఏం తెలీదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక సిటీలో వాళ్ళు కేసీఆర్కి ఓట్లు వేయడానికి వేరే కారణం. వీళ్ళంతా భద్రజీవులు, బుద్ధిజీవులు. వీళ్ళకున్న సంపద కావచ్చు, వీళ్ళకున్న సౌకర్యాలు కావచ్చు, అటు ఇటు తొనకూడదు, బెసకూడదు. అందుకని చెప్పి ఉన్న చోటు ఉంటే నష్టం ఏంట్లే అని చెప్పి కేసీఆర్కి వేశారు. అది వేరే విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు ఎన్ని నియోజకవర్గాలు మార్చండి వాళ్ళిద్దరూ. ఈయన క్యాసినోవాల్ పెట్టింది మర్చిపోతారా? లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నావా? అందుకని వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరూ వీళ్ళు చేసింది జూనియర్ ఎన్టీఆర్కి ప్రతినిధులుగా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆయన కెరీర్ కోసం, ఆయన కెరీర్ని పక్కన పెట్టకుండా వయసులో ఉండే పనులు వయసులో చేయాలి, ఈ వయసులో హీరోగా కాకపోతే ముసలోడిని అయ్యాక హీరోగా చేస్తానా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడంట. కానీ ఆయన గుంపును ఒకదాన్ని మట్టుకు తెలుగుదేశంలో ఉంచాలంట. ఆ గుంపు ఎవరంటే వీళ్ళు. నీకు పార్టీని నడిపించాలి అనుకుంటే, పార్టీలో ఉండాలి అనుకుంటే, నువ్వు రాజకీయమే ఇంపార్టెంట్ అనుకుంటే గనక నీకు డబ్బులు ఎందుకు? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ బయట ఎక్కడ డబ్బులు సంపాదించలేక రాజకీయాల్లో ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడండి, ఆయన వ్యాపారాలు మానుకుని రాజకీయాల్లోకి రాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, నాకు తెలిసినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాడు రేవంత్ రెడ్డి. నేను అన్నీ మానేశానని చెప్పాడు. ఏదో వ్రతం తీసుకున్న వాళ్ళు చెప్తారు చూడండి, నేను మాంసాహారం మానేశానని అన్నట్టు నేనేం వ్యాపారాలు చేయడం మానేశాను. తగ్గించుకోవాలి అనుకుంటే ఎంతవరకు సమంజసం అది? అంటే మీరు ఒక షాడో లీడర్లు అనమాట జూనియర్ ఎన్టీఆర్కి. ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. పైగా మీరు నోరు లేసుకుని పడుతున్నారు. ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు అంటే నేను ఇలా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, అప్పుడు నేను ఇలా మాట్లాడకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు అనే ఉద్దేశంతోనే కదా మీరు చంద్రబాబు నాయుడు భార్యని ఆ విధంగా మాట్లాడింది. అసలు ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు భార్యకి? మీ ఎంతంత అపవాదులు వేశారు ఆవిడ మీద. అదే ఇంకొకళ్ళు అయితేనండి ఈ రాజకీయాలతో పని లేదు అనుకుంటే హత్యలు చేసి ఉండేవాళ్ళు. అసలు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే, అంటే రానున్న ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించారని, ఆ సర్వేలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఈసారి ఓడిపోవడం ఖాయమని తెలిసిందని, దానివల్లే వల్లభనేని వంశీని స్థానచలనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని, ఆయన్ని పలమనేరు నియోజకవర్గానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇట్టి పరిస్థితుల్లో ఈసారి గన్నవరం నుంచి యార్లగడ్డ గెలవబోతున్నారు అనే సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అదేనండి, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి మారుస్తారు, మార్చి పెనమలూరు తీసుకొస్తారు. పెనమలూరులో ఇప్పుడు దాకా ఉన్న ఆయన ఎవరంటే, ఆయన ఇంతకుముందు ఒక మినిస్టర్గా కూడా చేశారు కాంగ్రెస్లో, వైఎస్ఆర్ పార్టీలో నుంచి గెలిచాడు ఆయన. ఇప్పుడు పెనమలూరులో పార్థసారథి ఉన్నాడు, ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అందుకని చెప్పి ఇక ఆయనకి రిటైర్మెంట్ ఇద్దామని చెప్పి ఆయన నియోజకవర్గంలోకి, మన గెలిచిన నియోజకవర్గంలోకి వల్లభనేని వంశీని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అంటే బోడిపూడి ప్రసాద్కే ఇస్తారు మళ్ళీ తెలుగుదేశంలో. ఇస్తే ఆయనకి కరెక్ట్గా
వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గం వాళ్ళు, ఒకే పార్టీలో ఉండొచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మధ్యలో పెట్టాలని చూస్తున్నాడు. ఆ ఉద్దేశంతో మార్చాలని చూస్తున్నాడు. ఏం చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కానీ వల్లభనేని వంశీ మీద, అరే ఆ పార్టీ అంతా చేసింది వల్లభనేని వంశీ కోసం, ఇలా ఆ పార్టీలో నుంచి బయటికి రావటం కోసం, తనకేవో వ్యాపార లావాదేవీల కోసం, ఏంటి అంటే హైదరాబాద్లో కొన్ని డిస్ప్యూట్ ప్రాపర్టీస్ ఉన్నాయి వల్లభనేని వంశీకి. ఓకే. వాటికి కేసీఆర్ ద్వారా నీకు మంచి చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఆ హామీకి అనుగుణంగా ఈయన పార్టీ మారాడు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంత సాయం చేస్తాడు. అందుకోసం ఏం చేశాడు, నువ్వు ఏ వ్యాపారం పెట్టినా నేను నీ వెనకమాల ఉంటానన్నాడు. క్యాసినోలు పెట్టించాడు. క్యాసినో ఒక వ్యాపారం అండి, అత్యంత నికృష్టమైన వ్యాపారం అది. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు కావాల్సింది నేను చేస్తా, నాకు కావాల్సింది మీరు చెయ్యండి, మీ సామాజిక వర్గాన్ని మీరే తిట్టండి, మీరు వచ్చిన పార్టీని మీరే తిట్టండి అని చెప్పి ఎవరి కంట్లో వాళ్ళ వేలుతోనే పొడిపించే ఒక వ్యూహం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన వ్యూహం. ఈయన చేతులకి ఏమి మట్టి అంటదు, కానీ ఈయన అనుకున్నవి జరుగుతాయి. ఈ విషయం నేను అదే చెప్పదలుచుకున్నా. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తారు. ఏంటి వల్లభనేని వంశీ ఇట్లా ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాడు, పోనీ ఏమన్నా రాజీనామా చేసి గెలిచి వెళ్ళాడా? లేదు. ఒక పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు మీద మేము గెలిపించాం అతన్ని. అతను ఎందుకు గెలిచిన తర్వాత మా అభీష్టానికి వ్యతిరేకంగా ఆ పార్టీలోకి వెళ్ళాడు అనేది ఉంటుంది కదా. ఇట్లాంటివి పనిచేస్తాయి. ఆలోచిస్తారు ప్రజలు, ఎంతైనా మరీ ఆలోచించని అమాయకులు అయితే కాదు, కానీ ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తారు. ఓకే. అందరికీ మటుకు ఒకటైతే గుర్తుంటుంది, పెనమలూరు నియోజకవర్గం కావచ్చు, గన్నవరం నియోజకవర్గం కావచ్చు, వీళ్ళు వరుసగా చేస్తున్న తప్పులను మట్టుకు వాళ్ళు గమనిస్తారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు మార్చిన విషయాన్ని మట్టుకు చాలామంది ఆ రోజు మాట్లాడకపోవటాన్ని, అప్పుడు మీరు అలా చేస్తే మేము మీ పార్టీలోంచి వెళ్ళిపోతామని మీరు ఎందుకు ఆ మాత్రం మీకు శక్తి లేకపోతే అసలు మీరు రాజకీయాల్లో ఎందుకు అనే మాటలు చాలా వచ్చినాయి అప్పట్లో. అందుకని ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడవుతుంది. ఆ సామెతను మనం మరీ పునశ్చరణ చేస్తూ ఇది సంగతి. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.